ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ పున్నమి, నానమ్మకి కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తెలీదు. ఇంకత్తయ్య శృతి మాటలతో మంట మీద పెట్రోల్లా నానమ్మని ఇంకా రెచ్చగొడుతున్నారు. నేనెంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను వకీల్ సాబ్. నేను అనవసరంగా ఆ గదిలోకి వెళ్లడం వల్లే కదా నేరస్తురాలిగా ముద్రపడింది. ఒకవేళ బయటపడుంటే ఈ సమస్యకి కూడా దూరంగా ఉండేదాన్నేమో. పునమి, నీ వకీల్ సాబ్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటి వకీల్ సాబ్? అయినా వైషు కోసం కాలేజీకి వెళ్ళిన దానివి బయట వెయిట్ చేయాలి, లేదంటే తన గురించి ఎవరినన్నా అడగాలి. అంతేకాని లైబ్రరీకి ఎందుకు వెళ్ళావు? అంటే వకీల్ సాబ్ అది తడబడకుండా నిజం చెప్పు పున్నమి. అరే, నా దగ్గర కూడా దాయాలని చూస్తే ఈ కేసులో నుండి బయటపడడం చాలా కష్టం. సరే వకీల్ సాబ్, చెప్తాను. కానీ ఈ ఇంట్లో ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. సరే, చెప్పను. చెప్పు పున్నమి. నేను యాక్చువల్గా వైశ్యతో కాలేజ్కి వెళ్ళాను. తను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఎంతకీ రాకపోయేటప్పటికి ఏం జరిగిందా అని చూడ్డానికి వెళ్తే అక్కడ వైశ్యునందరూ బ్లేమ్ చేస్తున్నారు. ఆ నేరం తన మీద నెట్టి నువ్వే కారణం అంటారు. అందుకే తీసుకెళ్లి లైబ్రరీలో పెట్టాను. అప్పుడే నేను తన ప్లేస్లోకి వెళ్ళున్నాను. అంటే వైషుని కాపాడడం కోసం అందరి ముందు దోషిగా నిలబడ్డావా? నిజం చెప్పనివ్వకుండా ఇప్పుడు నీ దగ్గర ఎలా మాట తీసుకుందో నా దగ్గర కూడా అలానే ఒట్టేయించుకుందన్నయ్య. ఏంటి పున్నమి ఇదంతా? అసలు నీ మంచితనానికి త్యాగానికి లిమిట్స్ ఉండవా? అయినా వైషు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అందరితో మాటలు పడ్డం, ఛాలెంజ్ చేయడం. వద్దు పున్నమి, అందరికీ నిజం ఇప్పుడే చెప్పేద్దాం. మీ ఇద్దరిని నిర్దోషులుగా తీసుకొచ్చే బాధ్యత నాది. రండి. అయ్యో వద్దు వకీల్ సాబ్. వైశ్య పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఈ కేసులో తను ఇరుక్కుందంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. చదువు భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నా చెల్లి కోసం ఇంత త్యాగానికి సిద్ధపడిన నీకు నేనెప్పుడూ తోడుగా ఉంటాను. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని వాడుకుంటాను. అసలు దొంగని చట్టం ముందు నిలబెడతాను. అన్నయ్య, ఈ కేసులో నీ గెలుపు మీదే వదిన శృతితో చేసిన ఛాలెంజ్ కూడా ఆధారపడింది. అది మర్చిపోవద్దు. ఎలా మర్చిపోతాను వైష్ణవి? పున్నమిని నేను గెలిపిస్తాను. అంతేకాదు, మన గెలుపుకి తోడుగా వినాయకుడు కూడా ఉండబోతున్నాడు. వినాయకుడా? అవును పున్నమి, రేపు వినాయక చవితి. మనం ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత మొదటిసారి జరుగుతున్న పండగ కాబట్టి మనిద్దరం కలిసి ఈ వేడుకల్ని జరిపిద్దాం. సరేనండి. మనం కలిసి చేస్తున్న మొదటి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.